ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జగనన్న చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో స్టార్ట్ అయి 2019 జనవరి 9వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. సో తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని పలకరిస్తూ వారి కష్ట సుఖాలు తెలుసుకొని తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాను అనే ఒక భరోసాని ప్రజలకి ఇవ్వటమే కాకుండా ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రిగా 151 ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు సంబరాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి అయ్యారు. సో ప్రజలందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు తాను పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఈరోజు అవుతుంది. తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచి ప్రతి సంక్షేమ పథకాన్ని చెప్పిన ప్రకారం ప్రజలకి అందజేస్తూ ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 2-3 సార్లైన సీనియర్ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కానీ ఎవరు ప్రజలకు చేయనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, చిన్నపిల్లలకి మేనమామలాగా ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే ఆ పేదవాళ్ళకి ఏ వెల్ఫేర్ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటే అన్నీ కూడా ఇచ్చి ఒక ఆర్థిక భరోసాని ఇవ్వటమే కాకుండా వారి జీవితాల్లో వెలుగు నింపుతూ ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి విద్యను అందిస్తూ ఆ కుటుంబం మొత్తానికి కూడా మంచి ఆరోగ్యాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి జగనన్న జనవరి 9th ఏదైతే పాదయాత్ర ముగిసిన రోజు, ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు. మేమందరం కూడా జగనన్నతో ఉన్నాం. సో చాలా మనస్ఫూర్తిగా ప్రజలకు వాగ్దానం చేశాడు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంట్లో బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా మీకు పని చేస్తాడో అలా ప్రతి ఇంటికి నేను చేస్తానన్నారు. ఈరోజు ఆ మాట ప్రకారం రాజన్న 2 అడుగులు వేస్తే రాజన్న బిడ్డ జగనన్న 4 అడుగులు ముందుకు వేసి స్వర్గంలో ఉన్న రాజన్న కూడా గర్వపడే విధంగా సుపరిపాలన అందించటం మేమందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే జగనన్న వెనక ఏ నమ్మకంతో అయితే మేము నడిచామో, జగనన్న మీద ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఓటేశారో ఆ నమ్మకం వమ్ము కాకుండా ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో మరి ప్రతి పేదవాడికి నేనున్నాను అంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని 2 సమంగా అందిస్తున్నారు. అందుకే ఈ దేశంలో బెస్ట్ సీఎంలు అంటానే ఫస్ట్ జగనన్న పేరే అందరికీ గుర్తొస్తుంది. సో జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకు నడిపించాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఇలాగే సంతోషంగా సంక్షేమం అభివృద్ధితో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను.